మళ్ళీ కర్ణాటక కేబినెట్ ముందుకు కులగణన నివేదిక వెళ్ళింది. అయితే త్వరలోనే కులగణన నివేదికను కర్ణాటక కేబినెట్ ఆమోదించనున్నట్టు తెలుస్తోంది. గత 2015వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టింది. సుమారు 169 కోట్ల రూపాయలతో ఈ సర్వేను చేపట్టారు. అయితే ఈ సర్వే 2016 నాటికి పూర్తయినా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీనిని బహిర్గతం చేయలేదు. మరి ఇప్పుడేం జరుగుతుందో వేచి చూడాలి. మళ్లీ కర్ణాటక కేబినెట్ ముందుకు కులగణన నివేదిక వెళ్ళింది. అయితే త్వరలోనే కులగణన నివేదికను కర్ణాటక కేబినెట్ ఆమోదించనున్నట్టు తెలుస్తోంది. గత 2015లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టింది. సుమారు 169 కోట్ల రూపాయలతో ఈ సర్వేను చేపట్టారు. అయితే ఈ సర్వే 2016 నాటికి పూర్తయినా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీనిని బహిర్గతం చేయలేదు. మరి ఇప్పుడేం జరుగుతుందో వేచి చూడాలి. అయితే దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ ఫోన్ లైన్ లో మనకు అందిస్తారు శ్రీనివాస్ గారు. చెప్పండి, కర్ణాటకలో ఇప్పుడు కులగణన సర్వే మళ్ళీ కొనసాగబోతోంది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. కర్ణాటకలో మరోసారి కులగణన మీద కేబినెట్ ఈ రోజు చర్చించబోతుంది. త్వరలో ప్రధానంగా ఏదైతే 2015లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కులగణన మీద కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుని కులగణన జరపాలని చెప్పి, కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోలేదు. దాన్ని బుట్టదాఖలు చేయడం జరిగింది. మరోసారి కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కులగణన మీద మొత్తం దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. కులగణన చేపట్టాలని చెప్పేసి చాలా రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ముందుగా కర్ణాటక నుంచే ఈ కులగణన చేపట్టాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఎందుకంటే కులగణన మీద కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఒకే వైఖరి ప్రకటిస్తుంది. కులగణన జరగాలి, దేశవ్యాప్తంగా అన్ని కులాల మీద వాళ్ళ జనాభా ఎంతనో ప్రకటించాలి, తద్వారా అన్ని రకాలుగా వారికి సాయం అందించే వీలుంటుంది. అటు రాజకీయంగా కానీ, లేకపోతే అభివృద్ధి పరంగా కానీ, ఇతర సంక్షేమ పరంగా కానీ వాళ్ళకంటూ ఒక బడ్జెట్ అంటూ ఉంటుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రంగా కర్ణాటకలో మరోసారి ఈ కులగణన చేపట్టాలని చెప్పేసి భావిస్తుంది. అందుకోసమే దీనికి సంబంధించి కేబినెట్ లో చర్చ జరగబోతుంది. చర్చ జరిగిన తర్వాత కేబినెట్ ఆమోదించబోతుంది. కేబినెట్ ఆమోదించిన తర్వాత దీన్ని మరొకసారి అసెంబ్లీ కర్ణాటక అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీని మీద ఏకగ్రీవ తీర్మానం చేసి తద్వారా ప్రభుత్వానికి పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కేబినెట్ లో చర్చ జరిగిన తర్వాత, కేబినెట్ ఆమోదం జరిగిన తర్వాత దాన్ని మళ్ళీ కర్ణాటక అసెంబ్లీలో ప్రవేశపెట్టి అక్కడ ఏకగ్రీవ తీర్మానం తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించబోతుంది. మళ్ళీ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంపై ఇతర పార్టీలు ముందుకు కలిసి వస్తాయా లేదో చూడాలి. కానీ కేబినెట్ ఆమోదం పొందింది కాబట్టి దీని మీద కులగణన చేపట్టాలని చెప్పేసి అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. శ్రవంతి. అయితే శ్రీనివాస్, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే అంటే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడం, అక్కడ ఎటువంటి హామీలు ఇచ్చారో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా హామీలు ఇవ్వడం, ఇక్కడ కులగణన ప్రక్రియ జరిగింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ అంటే ఇదివరకు జరిగినా కూడా మళ్ళీ ఇప్పుడు కేబినెట్లో అంటే ముందుకు తీసుకురావడం ఈ విధంగా జరుగుతోంది. అయితే తెలంగాణలో కులగణన ప్రక్రియ జరిగిన తర్వాత చాలా వరకు కూడా విమర్శలు ఎక్కువగానే ఎదురయ్యాయి. సో ఇప్పుడు కర్ణాటకలో కూడా అంటే అక్కడి ప్రజలు అంటే అక్కడ విమర్శించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయా, ఇటు ప్రతిపక్ష పార్టీల తరపు నుంచి అయినా సరే? కులగణన అనేది గత కొన్నాళ్లుగా కూడా వస్తున్న ఒక డిమాండ్. అంటే కులాలకు తగ్గట్టు ఏ కులంలో ఎంత జనాభా ఉంది అనేది ప్రధానంగా చాలా పార్టీలు కోరుకుంటున్నాయి. ప్రధానంగా ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే కులగణన వల్ల బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కులాలను ఉపకులాలు కావచ్చు, ఆ కులానికి సంబంధించి ఎంతమంది జనాభా ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ జనాభాకు తగ్గట్టు బడ్జెట్ కేటాయింపులు ఉంటున్నాయా లేదా, వాళ్ళకి రాజకీయంగా మేళ్లు జరుగుతున్నాయా లేదా అనేది ఇక్కడ మనం తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కులగణన జరగాలి అని చెప్పేసి చాలా మంది ఎక్కువ కులాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజల నుంచి కూడా ఈ డిమాండ్ ఉంది. కానీ కొన్ని పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ఆ విధంగా చూడలేము. తెలంగాణలో కూడా కులగణన చేపట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది. అయితే కులగణన చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అంటే ఏ జనాభా సేకరణ సరే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ లోనే
ఈ జనాభా సేకరణ అనేది కొనసాగుతుంది. కేంద్రం ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారమే అక్కడ జనాభా గణన కార్యక్రమం ఉంటుంది. ఒకవేళ కేంద్రం మీద ఇప్పటికీ ఒత్తిడి జరుగుతుంది, కులగణన చేపట్టాలని చెప్పేసి అటు పార్లమెంట్ లో కూడా చాలా పార్టీలు డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా అటు జనాభా నియంత్రణ మండలికి సంబంధించి కూడా అక్కడ కూడా వారికి అనేక మంది విజ్ఞప్తులు వెళ్ళాయి. మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదనే ఈ కులగణన జరుగుతుందా లేకుంటే రెగ్యులర్ గానే జనాభా గణన జరుగుతుందని మనం చూడాల్సి ఉంది. కానీ ఇటు కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కులగణన చేపడతారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇండివిజువల్ గా వాళ్ళు చేపట్టుకోవచ్చు, కానీ కేటాయింపులు ఏవైతున్నాయో కేటాయింపుల్లో మా దేశవ్యాప్తంగా మాత్రం ఒకే విధంగా ఉంటుంది. రాష్ట్రాల్లో వాళ్ళు చేసుకునే ఏదైతే కులగణన అవుతుందో అది వాళ్ళ బడ్జెట్ కి సంబంధించి వాళ్ళు మనకి ఏ విధంగా బడ్జెట్ కేటాయించాలి ఆయా కులాలకు అనే దాని మీద వాళ్ళు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.